డన్. ఇప్పటివరకు మనం టోటల్గా ఫార్ములా ట్యాబు ఫార్ములాస్ గురించి నేర్చుకున్నామండి. ఈ ఫార్ములాస్ గురించి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది డిఫైన్డ్ నేమ్స్ అండి. ఈ డిఫైన్ నేమ్స్లో ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక్క క్షణం చూపిస్తానండి. ఈ డిఫైన్ నేమ్స్ యొక్క యూజ్ ఏంటో. ఓకే, ఇక్కడ నేను మార్క్స్ ఎంటర్ చేస్తాను, లేదంటే పాత షీట్ తీసుకుందామండి. పాత షీట్లో నేను ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంచాను కాబట్టి ఇది ఈజీ అవుతుంది. జస్ట్ 1 సెకండ్ అండి. ఇక్కడ చూడండి అమ్మా, మనకి దీనిలో మనకి ఎలా వచ్చిందంటే ఇక్కడ మీకు టేబుల్ చూశారు. ఈ టేబుల్లో నేను మీకు కంటిన్యూ ఇక్కడ ఎంత మధ్యలో ఆపేశాను. సో ఈ టేబుల్ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇందులో మనం ఫార్ములాస్ ట్యాబ్లో ఇక్కడ చూడండి డిఫైన్ నేమ్స్ అనే గ్రూప్ ఉంది. ఈ డిఫైన్ నేమ్స్ గ్రూప్కి అసలు డిఫైన్ నేమ్స్ గ్రూప్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో దాన్ని తెలుసుకునే ముందు ఇప్పుడు ఎలా అంటే సో ఈ డిఫైన్ నేమ్స్ గ్రూప్ చూసుకుంటే ఈ డిఫైన్ నేమ్స్ గ్రూప్ అక్కడ ఎలా అనేది చెప్తాను చూడండి. ఇక్కడ నేమ్ ఉందమ్మా, రాజు ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం టోటల్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇక్కడ ఇక్కడ అక్కడ సెల్ సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్లస్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే టోటల్గా జస్ట్ ఓకే, ఆల్ట్ ప్లస్ అంటే ఏమవుతుంది, టోటల్గా మనకి ఇక్కడ ఏదైతే ఉందో అదంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. అంతే కదా? అదేంటి సమ్ అవుతుంది. అక్కడ ఇక్కడ ఆల్ట్ ప్లస్ అని బటన్ ప్రెస్ చేసాను చూడండి. ప్రెస్ చేయగానే టోటల్గా సెలెక్ట్ అయిపోయింది. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఏమైంది, టోటల్గా అక్కడ వాల్యూ వచ్చేస్తుంది ఎంత అయితే అంత. సో అలా మనం సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సమ్ అలాగనే అలా చేస్తాం, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు సమ్ అని చేసి చేస్తాం. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈసారి నుండి అలా చేయకుండా షార్ట్ కట్ వే ఒకటి ఉందండి. ఆ షార్ట్ కట్ వే అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి డిఫైన్ నేమ్స్ అని ఉంది కదా, డిఫైన్ నేమ్ అండి. ఆ డిఫైన్ నేమ్ అంటే మనం ఒక నేమ్ డిఫైన్ చేయాలి. ఎలా అనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ డిఫైన్ నేమ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు విండో ఓపెన్ అయింది. ఇక్కడ విండో దగ్గర చూడండి మనకి ఏం అడుగుతుందంటే ఫస్ట్ మీరు ఇక్కడ దీని యూసేజ్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఇప్పటి వరకు ఏంటి ఇవన్నీ కలిపి సెలెక్ట్ చేస్తాం, కానీ ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, ఇవన్నిటికీ కలిపి ఒక నేమ్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. మీకు స్క్రీన్ జూమ్ చేస్తాను చూడండి. ఓకే, డన్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కలిపి నేను ఒక నేమ్ అసైన్ చేస్తాను. అంటే ఈ మార్క్స్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మ్యాథ్స్, సోషల్ ఇవన్నిటికీ సబ్జెక్ట్స్ కలిపి ఒక నేమ్ పెట్టేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సింపుల్గా నేను సమ్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. ఆ నేమ్ పెట్టించుకుంటే సమ్ ఆఫ్ ఆ నేమ్ అంటాను. అంటే ఆ నేమ్ అంటే ఏంటి, ఇవన్నీ మార్క్స్ కదా. సో ఇమీడియట్గా మనకి టోటల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో దానికోసం ఎలా ఫార్ములా అంటే చూడండి, ఇక్కడ డిఫైన్ నేమ్కి ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు డిఫైన్ నేమ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఈ విండో వచ్చింది. ఈ విండోలో రాజు అని వచ్చేసింది. ఎందుకంటే ఈ మార్క్స్ అన్ని రాజు మార్క్స్ కాబట్టి ఆటోమేటిక్ రాజు అనే నేమ్ వచ్చేస్తుంది. నేమ్ వచ్చేసి ఇక్కడ చూడండి కింద ఎలా వచ్చిందో రిఫర్ టు, ఇవన్నీ కూడా రిఫర్ అయిపోతాయి. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఓకేనా? సెలెక్ట్ చేసుకుని ఓకే అని బటన్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే సార్ ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ చూడండి డిఫైన్ నేమ్ మేనేజర్ ఉంది కదా, నేమ్ మేనేజర్లోకి వెళ్తే చూడండి అక్కడ సారీ ప్రవీణ్ అనేది తీసేస్తాను, ఇది ఓల్డ్ది, డోంట్ వరీ. చూడండి ఇక్కడ ఏమైంది, రాజు అనగానే రాజు దగ్గర టోటల్ వాల్యూస్ ఏంటి 12, 19, 26, 33 మార్క్స్ అన్ని కూడా యాడ్ అయ్యి ఇవి రిఫర్ టు అంటే ఏ షీట్లో ఉన్నాయి, ఇది ఏ వర్క్ బుక్లో ఉంది చెప్తుంది. అంటే మనకు ఒక నేమ్ అనేది ఒక ప్రీ డిఫైన్ నేమ్ అనేది సెట్ చేసుకున్నాం. దాని యూసేజ్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా సమ్మకి ఎలా చేసే ఇందాక వరకు ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ అని రాసి ట్యాప్ ప్రెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు నెంబర్స్ అన్ని యాడ్ చేసేవాళ్ళం కదా సమ్ అంటే. ఇప్పుడు అలా అవసరం లేదండి. ఇప్పుడు సింపుల్గా నేను రాజు అని ఎంటర్ చేస్తాను చూడండి. రాజు అనగానే రాజు అనే నేమ్ నేను ఇందాక నేమ్ డిఫైన్ చేశాను కదా, ఆ నేమ్ ఇక్కడ వచ్చింది చూసారా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తాను, ట్యాబ్ అని ప్రెస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి 130 వచ్చింది. అంటే నేను ఏం చేశాను అంటే
ఈ మార్క్స్ అన్నిటికీ కలిపి ఇక్కడ ఉన్న మార్క్స్ అన్నిటిని కూడా ఆ మార్క్స్‌కి నేను ఒక నేమ్ అసైన్ చేశాను. నేమ్ ఏంటి? రాజు అనే నేమ్ అసైన్ చేశాను. ఇప్పుడు నేను సింపుల్‌గా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రాజు అంటే ఆటోమేటిక్‌గా రాజు అంటే ఈ మార్క్సే కాబట్టి ఈ మార్క్స్ అన్నీ సమ్ అయిపోతాయి. సేమ్ యావరేజ్ కూడా ఈజ్ ఈక్వల్ టు ఏవిఈఆర్ఏజీ యావరేజ్ ట్యాబ్ ప్రెస్ చేసి రాజు అని ఎంటర్ చేస్తాను. రాజు అని ఎంటర్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. చూసారా యావరేజ్ కూడా వచ్చింది. ఇవన్నిటి యావరేజ్ 26 అండ్ మాక్సిమం నెంబర్ ఏంటో చూద్దాం దీనిలోనే. ఈజ్ ఈక్వల్ టు ఎంఏఎక్స్ మ్యాక్స్ ట్యాబ్ ప్రెస్ చేశాను. రాజు అని ఎంటర్ చేశాను. చూసారు రాజు అని వచ్చింది బ్లూ కలర్‌లో. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేశాను. ఆటోమేటిక్‌గా అది అక్కడ ఫిక్స్ అయిపోద్ది. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా మాక్సిమం ఏంటి ఇక్కడ 40 మార్క్స్. దీనన్నిట్లో చూడండి ఇవన్నిట్లో మాక్సిమం ఏంటి 40 కదా! సో అందుకు 40 వచ్చింది. నెక్స్ట్ మినిమమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఐఎన్ మిన్ ట్యాబ్ ప్రెస్ రాజు అని ఎంటర్ చేయండి సింపుల్‌గా. ట్యాబ్ ప్రెస్ మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసి క్లోజ్ చేయండి. ఎంటర్. చూసారా 12 మార్క్స్. సో అలా మనం ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చండి. ఓకేనా? ఐ హోప్ మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటా. వీడియో నాట్ క్లియర్, స్క్రీన్ నాట్ క్లియరా? ఏమవుతుందండి? వీడియో కనిపించకపోవడం ఏంటి? షణ్ముఖ్ గారు? షణ్ముఖ్ గారు సార్ ఉన్నారా? వీడియో కనిపిస్తుంది కదమ్మా! వీడియో ఎవరికి షేర్ అవ్వట్లేదా? స్క్రీన్ నాట్ క్లియరా? సేవ్ వన్స్ అగైన్ సార్. అమ్మ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను చూడండి. స్క్రీన్ మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అమ్మా మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? రిప్లై ఇవ్వండి. ప్రెజెంట్ నా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. ఓకే డన్. ఇప్పుడు ఇందాకలాగా ఇందాక లేదా? ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. ఓకే. సరే. మళ్ళీ చెప్తాను చూడండమ్మా. మళ్ళీ చెప్తాను. డోంట్ వర్రీ. సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు అన్నీ డిలీట్ చేసి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను సింపుల్‌గా సారీ జస్ట్ నేమ్ మేనేజర్ కూడా డిలీట్ చేస్తాను మీకు అర్థం అవ్వడం కోసం. ఓకే డన్. ఇప్పుడు చూడండమ్మా. మీరు మెసేజ్ ఎక్కువగా వద్దు. అవసరం ఉన్నప్పుడు చెప్పండి. మెసేజ్ పెట్టండి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనం బేసిక్‌గా ఆల్ట్ ప్లస్ అంటే ఏంటి సమ్ చేసినప్పుడు ఎలాగా ఈజ్ ఈక్వల్ టు ఎస్‌యుఎం సమ్ ట్యాబ్ ప్రెస్ చేసి వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని అప్పుడు సారీ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని అప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఎంత వస్తది? 130 అని వస్తది. అవునా కాదా? ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ మనం సమ్ ఈజ్ ఈక్వల్ టు రాసాము, సమ్ రాసాము, ఇవన్నీ సెలెక్ట్ చేసాము. కాకపోతే ఈసారి మనం ఏం చేస్తామంటే ఈ డిఫైన్ నేమ్ యొక్క యూజ్ ఏంటి అంటే మనం ప్రతిసారి సెలెక్ట్ చేయాల్సిన పర్లేదు ఆ వాల్యూస్‌ని. ఆ వాల్యూస్ అన్నిటికి కూడా ఒక నేమ్ అసైన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఈజీగా అయిపోతది కదా! అనే కాన్సెప్ట్ ఇక్కడ తెచ్చారమ్మా. ఓకేనా? ఒకసారి అది చూద్దాం. ఇక్కడ మనం సింపుల్‌గా ఫస్ట్ ఏం చేయాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిఫైన్ నేమ్ అనే బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏ నేమ్ ఉందో ఆ రాజు అనే నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఇప్పుడు మీరు సింపుల్‌గా ఓకే అంటే చాలు. ఓకే అంటే క్రియేట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీని యూసేజ్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక నేమ్ డిఫైన్ చేశాను. ఆ నేమ్ ఎక్కడ చూడొచ్చంటే నేమ్ మేనేజర్‌లోకెళ్ళండి. ఇక్కడ చూసారా రాజు అనే నేమ్‌తో ఈ వాల్యూస్ 12, 19, 26, 33, 40 ఇవన్నీ కూడా వాల్యూస్ సేవ్ అయిపోయాయి రాజు అనే నేమ్‌తో. ఓకే. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సింపుల్‌గా నేనేం చేస్తాను ఈజ్ ఈక్వల్ టు ఎస్‌యుఎం సమ్ ట్యాబ్ ప్రెస్ చేసి రాజు అని ఎంటర్ చేస్తాను అంతే. రాజు అని ఎంటర్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. చూసారా 130 వచ్చింది. జస్ట్ ఎ మినిట్ అండి.
అది చూడండమ్మా. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టోటల్ అని పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు సమ్ అని పెట్టేసి సింపుల్‌గా సెలెక్ట్ చేయకుండా ఆ నేమ్ రాజు అని పెట్టేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ కూడా అలాగే యావరేజ్‌లో ఈజ్ ఈక్వల్ టు ఏబిఈ ఆర్ఏజేఈ యావరేజ్ ట్యాబ్ ప్రెస్ చేసి రాజు అని రాజు అని ఎంటర్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా యావరేజ్ అనేది 26 వచ్చేస్తది. ఓకేనా? సో, అలా మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆహ్, జస్ట్ సో ఇప్పుడు మనం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఎంటర్ చేసి ఎంఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ట్యాబ్ ఎంటర్ చేసి రాజు అని ఎంటర్ చేస్తాను. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఆటోమేటిక్‌గా 40 వచ్చేది చూసారా? అలాగే మినిమం ఈజ్ ఈక్వల్ టు ఎంఐఎన్ ట్యాబ్ ప్రెస్ చేసి రాజు అని పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తాను 12. సో మనం ఇప్పుడు ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏది అర్థమైంది, మనం వాల్యూస్‌కి ఒక నేమ్ ఎంటర్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతది. సేమ్ యాజ్ అలానే ఇక్కడ కూడా అలాగే అన్నిటికి కూడా ఉందమ్మా. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి డిఫైన్ నేమ్ అని క్లిక్ చేయండి. డిఫైన్ నేమ్ అనే బటన్ పైన ఉంటది కదా! ఆ నేమ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా రవి అని వచ్చేస్తది నేము. ఓకే అనండి. అయిపోతది. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఇక్కడ కూడా సేమ్ అలానే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి డిఫైన్ నేమ్ అనండి. మళ్ళీ అభి అని వచ్చేస్తది. ఓకే. మళ్ళీ ఇక్కడ కూడా శంకర్ అనే నేమ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి డిఫైన్ నేమ్ ఇవ్వండి. మళ్ళీ శంకర్ అని వచ్చేస్తది. నెక్స్ట్ మళ్ళీ శర్మ ఇలాగ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని అంటే మనం ప్రతి దానికి ఒక నేమ్ అసైన్ చేసేస్తున్నాం ఆ వాల్యూస్‌కి. ఎవరి మార్క్సో ఆ నేమ్స్ అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు ఎస్‌విఎం సమ్ ట్యాప్ ప్రెస్ చేసి సింపుల్‌గా రవి అంటాను. రవి అనగానే వచ్చింది చూసారా రవి అని ట్యాప్ ప్రెస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. ఓకే. మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలాగే యావరేజ్ ట్యాబ్ ప్రెస్ చేస్తాను. ట్యాబ్ ప్రెస్ చేయాలమ్మా. ట్యాబ్ ప్రెస్ చేస్తేనే ఆ ఫార్ములా అప్లై అవుతది. ఏబిఈ ఆర్ఏజీ అని రాస్తే ట్యాబ్ ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా వస్తది. ఓకేనా? సేమ్ అలాగే యావరేజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ రవి. రవి ఎంటర్ చేసి రవి మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే అక్కడ మనకి అప్లై అయిపోతదది. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా? సో, అలా మనకి ఈజీగా అవుతది. ఓకేనా? సో, ఇందులో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇప్పుడే క్లియర్ చేస్తాను. పెట్టుకోవచ్చమ్మా. అన్ని నేమ్స్‌కి ఒకేసారి పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీరు అన్ని నేమ్స్ ఒకేసారి పెట్టుకోండి. కాకపోతే నేను మీకు అర్థం అవ్వడం కోసం వన్ బై వన్ చెప్తున్నాను. ఓకేనా? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? క్లారిటీగా అడగండి పర్లేదు చెప్తాను.
సో ఇప్పుడు చూడండి అక్కడ మీకు ఎవరికి డౌట్ ఏం లేదు కాబట్టి డన్. ఒకసారి మళ్ళీ చెప్పమంటున్నారు కొంతమంది. సో అందుకోసం నేను ఒకసారి చిన్న జస్ట్ 1 సెకండ్లో రిపీట్ చేస్తాను. నేను ఇక్కడ 1 బై 1 నేమ్ కాదండి, అన్నీ ఒకేసారి నేమ్స్ డిఫైన్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు అర్థం అవ్వడం కోసం నేను 1 బై 1 నేమ్ క్రియేట్ చేశాను. అన్ని డిఫైన్ చేసుకొని తర్వాత మీరు అది పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను ఈజ్ ఈక్వల్ టు సమ్ అని పెట్టేసి ఇక్కడ నేను రాజు అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ రాజు అని ఇస్తే ఏమవుతుంది, రాజుది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇదిగో చూడండి రాజు అంటే హైలైట్ అయింది చూసారు ఇక్కడ, ఆ రాజుది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఏదైనా ఎక్కడైనా మరి చేయొచ్చు. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇలా మనం డిఫైన్ నేమ్స్ చేయొచ్చు అమ్మా. ఓకే, దిస్ ఈస్ ద నేమ్ మేనేజర్ అండి. డిఫైన్ నేమ్స్ లో నేమ్ మేనేజర్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అని. ఇప్పుడు నేమ్ మేనేజర్ లో చూడండి ఏదైతే నేను యాడ్ చేశాను అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అభి, రాజు, రవి, శంకర్, శర్మ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ అంటావు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ ట్రేస్ డిపెండెన్స్ ఇండిపెండెన్స్ అంటామమ్మా. ట్రేస్ డిపెండెన్స్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి అంటే ఇంకో విషయం అండి, నిన్న మీకు ఫార్ములాస్ చెప్పాను కదా, ఫార్ములాస్ ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఫార్ములాస్లో ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా ఒక్కసారి చెప్పండి అమ్మా. నిన్న అది కూడా అడుగుతాను అన్నాను మా ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ క్లాస్లో కదా, అందుకోసం మీకు ఎందుకంటే ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఏ చిన్న ఇది ఉన్నా ఒక్కసారి అడగండి, మీరు ఎవరన్నా ప్రాబ్లం లేదు. లేవా డౌట్స్ ఏం లేవు ఎవరికి కూడా? ఫైనాన్షియల్ ఫార్ములా అర్థం కాలేదు సార్. ఫైనాన్షియల్ ఫార్ములానా? ఫైనాన్షియల్ ఫార్ములా ఓకే డన్. ఓకే డన్. అలా ఎవరైనా నాకు డౌట్ అడిగితే కదా నేను చెప్పేది. ఓకే, ఫైనాన్షియల్ ఫార్ములా చెప్తానండి షూర్గా. ఓకే, సో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఫైనాన్షియల్ ఫార్ములా చెప్పేస్తాను ఇది అయిపోయిన తర్వాత, ఈ గ్రూప్ అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రేస్, ఇక్కడ మనకి ఫార్ములా ఆడిటింగ్ అని నెక్స్ట్ గ్రూప్ అండి. ఫార్ములా ఆడిటింగ్ లో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మైక్ ఎవరు మ్యూట్ చేయలేదా? ఓకే డన్. ఫార్ములా ఆడిటింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం అండి. ఫార్ములా ఆడిటింగ్ లో ఏముంటుంది అంటే ఒకసారి చూడండి, మనం ఇప్పుడు మీకు ఒక కొత్త షీట్ తీసుకుంటాను. చూడండి ఇప్పుడు నేను కొత్త షీట్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మీకు జస్ట్ కొన్ని వాల్యూస్ యాడ్ చేస్తాను చూడండి. సింపుల్ వాల్యూస్ యాడ్ చేస్తాను. ఓకే, చూడండి అమ్మా నేను వాల్యూస్ యాడ్ చేస్తున్నాను, డోంట్ వరీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తా చూడండి. ఓకే డన్, ఇవన్నీ తీసేస్తాను మళ్ళీ మీకు కన్ఫ్యూజన్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 2 3 4 5 6 7 అని వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి రావాల్సిన వాల్యూ ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఒక 3 వాల్యూస్, ఈ 3 ఇదొకటి కలిపి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఎంటర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి నేను వస్తాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఒకటి ప్లస్ ఈ వాల్యూ ఒకటి ప్లస్ ఈ వాల్యూ ఒకటి ప్లస్ ఈ వాల్యూ
ఇప్పుడు ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్‌తో ఒక్కొక్కటి సమ్ చేశాను. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఏం చేసి యూజ్ చేసామంటే ఏ వాల్యూతో ఏది యాడ్ చేసామో తెలుసుకోవడానికి ఫార్ములా ఆడిటింగ్ అండి. ఇప్పుడు చూడండి సింపుల్‌గా ట్రేస్ ప్రెసిడెంట్స్ అని కొడతానండి. ట్రేస్ ప్రెసిడెంట్స్ అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఉంది. ఇప్పుడు 31 ఉందా? ఇది ట్రేస్ ప్రెసిడెంట్స్ అని కొడతాను చూడండి. కొట్టగానే ఏమైంది? నేను 31 ఏ వాల్యూస్ యూజ్ చేసి ప్రెస్ చేశానని చెప్తుంది. ఈ సెల్‌లో ఉండే 2 వాల్యూ, ఈ సెల్‌లో ఉండే 5 వాల్యూ, ఈ సెల్‌లో ఉండే 12 వాల్యూ, ఈ సెల్‌లో ఉండే 12 వాల్యూ. ఇవన్నిటిని యాడ్ చేస్తే 31 వచ్చింది. చూసారా? సింపుల్‌గా ట్రేస్ ప్రెసిడెంట్స్ అని బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి ఇవన్నీ కనిపించాయి. మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేయాలంటే రిమూవ్ యారోస్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని పట్టుకొని ఇక్కడ ట్రేస్ ప్రెసిడెంట్స్ అనండి. చూసారా? ఆ 15 అనే వాల్యూ దేంతో వచ్చింది. నెక్స్ట్ 12 దగ్గర వెళ్ళి ట్రేస్ ప్రెసిడెంట్స్ 12 అనేది దేంతో వచ్చింది. మళ్ళీ 12 ఇక్కడ ట్రేస్ ప్రెసిడెంట్స్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు 31 ట్రేస్ ప్రెసిడెంట్స్. ఇలా మనం అవన్నీ కూడాను ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క దాంతో మనం లింకప్ ఉన్నాయి. ఆ లింకప్ పైన దేని వల్ల దేని వాల్యూస్ వచ్చాయి అని క్లారిటీ ఇవ్వడం కోసం ఇదండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ట్రేస్ ప్రెసిడెంట్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఈ 31 అనేది దేని మీద డిపెండ్ అయ్యింది అనేది మనం చెప్పాం. వెరీ గుడ్. ఇప్పుడు రిమూవ్ యారోస్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ యారోస్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం వాయిస్ బ్రేక్ అవుతుందండి. వాయిస్ ఇప్పుడు బ్రేక్ అవుతుందా మీది? ఇప్పుడు బాగానే ఉంది. నా వాయిస్ బ్రేక్ అవ్వట్లేదు కదా? హలో. ఓకే. చూడండి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను ట్రేస్ ప్రెసిడెంట్స్ అంటే ఏం చెప్పాను? ఇక్కడ కొన్ని వాల్యూస్ దీన్నేమో ఇక్కడ 2, 3 సమ్ చేశాను. దీన్నేమో ఇక్కడ కొన్నిటితో సమ్ చేశాను. ఇప్పుడు ట్రేస్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ అంటే ట్రేస్ అంటే ఏంటి? కనిపెట్టడం. ప్రెసిడెంట్ ఏంటి? దాని మీద ఏదైతే ఆధారపడి ఉన్నాయో వాటిని మనం గుర్తించడం. ఇక్కడ 31 ఇక్కడ సెలెక్ట్ చేసి ట్రేస్ ప్రెసిడెంట్ అంటే టోటల్‌గా యారో మార్క్స్‌తో మీకు ఇండికేట్ చేస్తది. 12ని సేమ్ ట్రేస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ 15 ట్రేస్ ప్రెసిడెంట్స్. నెక్స్ట్ 12 మళ్ళీ 12 ట్రేస్ ప్రెసిడెంట్స్. ఇవన్నీ కూడాను సింపుల్‌గా అయిపోతాయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఓకే. ఏది ఏ వాల్యూతో డిపెండ్ అయ్యి ఉందో అదే దాని మీద డిపెండ్ అయ్యి ఉందో చూసాం. రిమూవ్ యారోస్ అని బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రేస్ డిపెండెన్స్ అండి. అంటే 2 మీద ఎన్ని వాల్యూస్ ఆధారపడి ఉన్నాయి అని వస్తది. ట్రేస్ డిపెండెన్స్ చూడండి. 2 మీద 12 ఈ వాల్యూ ఒకటి, ఈ వాల్యూ ఒకటి, ఈ 3 వాల్యూస్ ఆధారపడి ఉన్నాయి. నెక్స్ట్ 3 మీద ఎన్ని వాల్యూస్ ఆధారపడి ఉన్నాయి? 3 మీద ఓన్లీ 15. 4 మీద ఎన్ని వాల్యూస్ ఆధారపడి ఉన్నాయి? 12 అండ్ 12. 5 మీద ఎన్ని వాల్యూస్ ఆధారపడి ఉన్నాయి? చూసారా? అవన్నీ కూడా మనకి యారో మార్క్స్ రూపంలో చూపిస్తది. సో దిస్ ఈజ్ సో దీన్ని బట్టి ఏమైంది? మనకి ఏ వాల్యూ దేనితో ఆధారపడి ఉందో మనకి క్లారిటీగా అర్థమవుతది. ఓకేనా? అంటే 31 దేని మీద ఆధారపడింది? మళ్ళీ 2 వల్ల 2 వాల్యూస్ నుండి 2 వాల్యూ వల్ల ఏవి ఆధారపడి ఉన్నాయి? ఆధారపడిందేంటి? ఆధారపడుతున్నదేంటి? ఆ 2 కూడాను మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. అందుకే దాన్ని ట్రేస్ ప్రెసిడెంట్స్ అంటాం. ట్రేస్ డిపెండెంట్స్ అంటాం. ఓకేనా? ప్రెసిడెంట్స్ అంటే ఆ వాల్యూ దేని వల్ల వచ్చాయి? డిపెండెంట్స్ అంటే ఆ వాల్యూ వల్ల ఎన్ని ఆధారపడ్డాయి ఇవి. సో ఇవన్నీ మనం చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ షో ఫార్ములాస్ అని ఉన్నాయండి. ఈ రిమూవ్ యారోస్ ప్రెస్ చేసి ఓకేనా? షో ఫార్ములాస్ అని ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఈ షీట్‌లో ఏవే ఫార్ములాస్ ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తాయి. చూడండి షో ఫార్ములాస్ బటన్ ప్రెస్ చేయగానే. చూసారా? 2 ఇక్కడ 2 అనేసి ఇక్కడ ఫార్ములాస్ ఇవి నంబర్స్ ఇవి ఫార్ములాస్ వాడాం. సో ఫార్ములాస్ అన్ని కనబడతాయి. ఎలా కనబడంటే ఇక్కడ షో ఫార్ములా అని బటన్ ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే. మళ్ళీ మీరు షో ఫార్ములా అని బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా పోతది. చూసారా? మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ కనిపిస్తాయి. మళ్ళీ తీస్తే మళ్ళీ కనిపించవు. సో అలా మీకు ఫార్ములాస్ చూడాలనుకుంటే షీట్‌లో షో ఫార్ములాస్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫార్ములాస్ ఏవేవి ఉన్నాయో అన్నీ కనిపించేస్తాయి. ఓకే. ఇన్ కేస్ ఎర్రర్ చెకింగ్ ఏమైనా ఉంటే ఎర్రర్ చెకింగ్. ఓకేనా? ఎర్రర్ చెకింగ్ లేకపోతే ఎర్రర్ ఏం లేదని చూపిస్తది. నెక్స్ట్ ఇక్కడ ఎవాల్యూట్ ఫార్ములా అని ఉంది. ఎవాల్యూట్ ఫార్ములా అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి ఎవాల్యూట్ ఫార్ములాని. ఇప్పుడు మీరు ఒక సెల్ మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది 31 ఉంది. దీని మీద సెలెక్ట్ చేసి ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా మీద సెలెక్ట్ చేసి ఎవాల్యూట్ ఫార్ములా అనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవాల్యూట్ ఫార్ములా ఏంటి? C2 + E4 + E8 + E9 ఇవన్నిటిని యూజ్ చేసి 31 వచ్చింది అన్నారు. దీన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడం కోసం చూడండి ఎవాల్యూట్ అంటాను. C2 అంటే 2, E4 అంటే 12 ఆ రెండింటిని ప్రెస్ చేస్తది ఇప్పుడు. అంటే 14 వచ్చింది. నెక్స్ట్ C8 ఏ వాల్యూ అంటే C8 అంటే 5 14 + 5 19 నెక్స్ట్ E9 అంటే ఏ వాల్యూ 12 29 + 12 = 31 చూసారా? సో అలా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనకు చెప్తది.
సో ఎవాల్యూట్ అంటే అంతేనమ్మా. ఎవాల్యూట్ అంటే 1 బై 1, 1 బై 1 ఏం జరిగింది, ఏ యాడ్ అయింది అన్నీ కూడా చెప్పడాన్ని ఎవాల్యూట్ చేయడం అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎవాల్యూషన్. సో ఎవాల్యూషన్ ఫార్మ్ అంటే ఇదండి. నెక్స్ట్ వాచ్ విండో. వాచ్ విండో అంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఈ విండోలో మొత్తం ఎన్నున్నాయి ఏంటి? ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు సింపుల్‌గా చెప్తాను. యాడ్ వాచ్ అని క్లిక్ చేస్తాను. యాడ్ వాచ్ అనగానే ఓకే అంటారు. చూడండి. ఇది నేను ఫార్ములా యాడ్ చేసుకోవచ్చు. ప్రతిదాన్ని ఒక సెల్ యాడ్ చేస్తే ఆ సెల్ చూడండి. షీట్ 6లో ఉంది. ఇది సెల్ G7 అండి. G7 సెల్ ఇది. దీనిలో 31 వాల్యూ ఉంది. దానికి ఫార్ములా ఇవి. అంటే వాచ్ విండో అంటే టోటల్‌గా ఈ విండోలో ఏంటేం జరుగుతుంది దాన్ని మనం వాచ్ చేయాలనుకుంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి యాడ్ వాచ్ అంటాను. ఇక్కడ ఓకే యాడ్ అంటాను. యాడ్ అనగానే చూడండి E4 అది. దానిలో 12 వాల్యూ ఉంది. దానికి ఎలా వచ్చింది? దాని వాల్యూస్ ఏంటి అంటే ఎలా వచ్చింది? C2 ఇవన్నీ యాడ్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇవి యాడ్ వాచ్. నెక్స్ట్ ఓకే యాడ్ అంటాను. యాడ్ అనగానే మళ్ళీ షీట్ 6లో E6లో ఈ సెల్ దానిలో వాల్యూ 15 అది ఎలాగొచ్చింది? ఇవన్నీ యాడ్ చేయడం వల్ల. సో అలా మనం వాచ్ విండో అనేది చూడొచ్చు. ఓకేనా? లేదు డిలీట్ అనుకుంటే సెలెక్ట్ చేసుకొని సింపుల్‌గా డిలీట్ అంటే డిలీట్ అయిపోతది. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే డిలీట్ అయిపోతది. చూసారా? సో అలా మనం యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే. ట్రేస్డ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే కొన్నిసార్లు మనకు తెలియదు ఏ వాల్యూ దేని మీద డిపెండ్ అయ్యింది అనేది అప్పుడు యూజ్ అవుతామ్మా. ఓకేనా? అది పర్టికులర్ మీరు అంటే ఎప్పుడంటే మీకు ఇవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? ఇవన్నీ కూడా నేను ఎప్పుడు యూజ్ అవుతాయి అని కాదు, ప్రతిదీ నేను చెప్తున్నాను. అది ఎప్పుడు అనేది మీరు రియాలిటీ వర్క్ చేసేసరికి మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? మీరు రియాలిటీలో వర్క్ ఉండేటప్పుడు మీకు తెలుస్తుంది అది ఎప్పుడు యూజ్ అవుతుంది అని. ప్రతి ఫార్ములా గురించి గుర్తుంచుకోవాలి అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకోవడం ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం వర్క్ చేసేటప్పుడు అది యూజ్ అవుతుందమ్మా. అర్థమైందా? అది మీరు ఆ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్పే సార్ బట్టి ఉంటుంది. మీకు మీ హెడ్ వాళ్ళు ఇచ్చే వర్క్ బట్టి ఉంటుంది. వాచ్ విండో అంటే ఏం కాదమ్మా. వాచ్ విండో అంటే సింపుల్‌గా ఇక్కడ మీరు వాచ్ విండో టోటల్‌గా సెలెక్ట్ చేస్తుంది. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి వాచ్ విండో అనండి. ఓకేనా? కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి వాచ్ విండో అంటే దానిలో మీరు ఏదైతే సెల్ సెలెక్ట్ చేసి ఉంచుతారో ఆ సెల్ యొక్క ఫార్ములా ఏముంది, వాల్యూ ఏముంది, అది ఏ షీట్‌లో ఉంది అన్ని డీటెయిల్స్ అనేది డిస్‌ప్లే అవుతాయి. అంతే. ఓకేనా? సో ఎవరికైనా డౌట్ ఉంటే ఏదైనా ఉంటే అడగొచ్చమ్మా. సబ్జెక్ట్ పరంగా డౌట్ అడగండమ్మా నేను చెప్తాను. C2, C3, C4 అంటే ఏంటి అంటే అవి సెల్ నంబర్స్ అమ్మా. సెల్ నేమ్స్ అవి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! C2 అంటే ఏంటి అని. సో ఇక్కడ ఏంటంటే సార్ ఫండమెంటల్ ఓకేనండి. మీకు క్లియర్ అయిందనుకుంటా ఈ ఫండమెంటల్ ఆడిటింగ్. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేటింగ్ ఆప్షన్స్ అండి. క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ అంటే ఏంటో క్లియర్‌గా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్‌లో ఏమున్నాయి? ఆటోమేటిక్, మాన్యుయల్, ఆటోమేటిక్ ఎక్స్‌పర్ట్ ఫర్ డేటా టేబుల్స్ అని ఉంది. ఆటోమేటిక్, మాన్యుయల్ ఉంది. అంటే ఏంటో మీకు తెలుసా? ఇక్కడ ఆటోమేటిక్ అని బ్రష్ చేశాను కాబట్టి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 31 ఉంది కదా! ఇక్కడ సింపుల్‌గా నేను 2 ఉంది కదా! ఇక్కడ నేను 10 పెడతాను. 10 పెట్టగానే ఏమైంది? ఇక్కడ 20 వాల్యూ చేంజ్ అయింది. ఇక్కడ 55 వాల్యూ చేంజ్ అయింది. అవునా కాదా? అంటే ఎందుకు చేంజ్ అయింది? ఇక్కడ నేను 2 పెడతాను మళ్ళీ. ఇక్కడ చూసుకోండి ఈ 2 కూడాను. 2 పెట్టి ఉన్నాను. అప్పుడేమైంది 12, 31 మళ్ళీ వచ్చాయి. అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ నేను వాల్యూ చేంజ్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజెస్ వస్తున్నాయి కాలిక్యులేషన్. అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ నేను కాలిక్యులేషన్‌లో ఆటోమేటిక్ అని పెట్టాను. ఇదే ఇప్పుడు మాన్యుయల్ అని పెట్టానండి. మాన్యుయల్ అని పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ 10 పెడతాను చూడండి. చేంజ్ అయిందా? 12, 31 అలా ఉండిపోయింది చూసారా? చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ కాలిక్యులేట్ నౌ అంటాను. అప్పుడు చేంజ్ అవుతాయి చూడండి. చూసారా? ఇప్పుడు చేంజ్ అయ్యి అంటే ఏంటి సార్ తేడా అంటే జస్ట్ ఎ మినిట్ అండి.
సారీ ఫర్ ది ఇంటరప్ట్. అందరూ ఏమనుకోకుండా ఒక 5 మినిట్స్ మీ ఒక వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకుంటాను. అలాగే మీకు ఈ టైంలో